డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ అండ్ అనలిస్ట్ దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. దుర్గాప్రసాద్ గారు, క్యాలెండర్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనకి ఎలా యూజ్ అవుతుంది అది? క్యాలెండర్ స్ట్రాటజీ అంటే పేరులోనే ఉంది కదండి. క్యాలెండర్ అంటే డిఫరెంట్ ఎక్స్పైరీస్తో మనం ట్రేడ్ చేస్తాము. దీన్ని క్యాలెండర్ స్ట్రాటజీ అంటాము. అంటే ఈ క్యాలెండర్ స్ట్రాటజీలో ఫీచర్స్ ఉండదు, ఓన్లీ ఆప్షన్ టు ఆప్షన్ ఉంటుంది. అంటే కాల్ ఆప్షన్ ఆర్ కాల్ టు కాల్ ఆర్ పుట్ టు పుట్ ఉంటుంది. అంటే క్యాలెండర్ స్ట్రాటజీ అంటే ఒక కాల్ని మనం బై చేస్తాము. అంటే మన యాంటిసిపేషన్ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మనం ఒక కాల్ని బై చేస్తాము. లేదా మన యాంటిసిపేషన్ తగ్గుతుంది అనుకుంటే నెక్స్ట్ ఓవర్ పీరియడ్ మనం పుట్ని బై చేస్తాము. అంటే కాల్ని బై చేసినప్పుడు మనకి పెరిగితే ప్రాఫిట్, తగ్గితే లాస్ ఉంటుంది. అలాగే మార్కెట్ అక్కడక్కడే ఉన్న ప్రీమియం డికే అవుతుంది కాబట్టి లాస్లో ఉంటాం. అలాగే మార్కెట్ పడిపోతుందని మనం పుట్ బై చేసినప్పుడు మనకి పెరిగితే లాస్ ఉంటుంది, ఎందుకంటే ప్రీమియం మార్కెట్ పెరిగితే లాస్ ఉంటుంది. అలాగే అక్కడే ఉన్న మనకి లాస్ ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న దానికి ఫేవర్గా వెళ్ళినప్పుడు మన ప్రాఫిట్ ఉంటుంది, అనుకున్న దానికి ఆపోజిట్గా వెళ్తే మనం లాస్లో ఉంటాం. ఈ మనకి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు లాస్ని తగ్గించడం కోసము ఈ క్యాలెండర్ స్ట్రాటజీని ఉపయోగిస్తాం. యాక్చువల్లీ ఈ క్యాలెండర్ స్ట్రాటజీ అనేది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ, కానీ అండర్ రేటెడ్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం కాల్ని బై చేస్తాము, అది స్టాక్ అనుకోండి లేదా ఇండెక్స్ ఏదైనా కాల్ని బై చేస్తాము. అంటే మనకు పెరిగితే ప్రాఫిట్, తగ్గితే లాస్ కాబట్టి మనం ఇంకొక ఎక్స్పైరీ కాల్ని సెల్ చేస్తాము. సాధారణంగా ఈ క్యాలెండర్ స్ట్రాటజీలో వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్న ఆప్షన్ని బై చేస్తాము, కాల్ని బై చేస్తాము. వర్కింగ్ డేస్ తక్కువ ఉందని సెల్ చేస్తాము. ఒకవేళ వైస్ వర్సా చేసినా కానీ అది కూడా క్యాలెండర్ స్ట్రాటజీ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఈ స్ట్రాటజీలో మెయిన్ ఏంటంటే ప్రీమియం డికేని, ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నదానికి తక్కువ ఇంపాక్ట్ అవుతుంది, తక్కువ డీకే అవుతుంది. వర్కింగ్ డేస్ తక్కువ ఉన్నదానికి ప్రీమియం అనేది డీకే అనేది ఫాస్ట్గా ఉంటుంది. కేవలం దీన్ని ఉపయోగించుకొని మనం క్యాష్ చేసుకోవడం కోసమే క్యాలెండర్ స్ట్రాటజీని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు నిఫ్టీ ఉంది అనుకోండి, లేదా బ్యాంక్ నిఫ్టీ లేదా స్టాక్స్. ఒక నిఫ్టీ అనుకుంటే ఒక వర్కింగ్ డేస్ ఎక్కువ ఉందని బై చేస్తాం. నిఫ్టీలో మనకు తెలుసు కదా, లీప్ ఆప్షన్స్ ఉంటాయి. 5 years వరకు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే 5 years అంటే వాల్యూమ్ జరగదు, నెక్స్ట్ ఇయర్ వరకు వాల్యూమ్ బాగానే ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కానీ, నెక్స్ట్ 3 months తర్వాత కానీ, 6 months తర్వాత కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, లేకపోతే 2027 కానీ, కాల్ కానీ పుట్ కానీ. సాధారణంగా మనం లీప్ ఆప్షన్స్లో కాల్ని యూజ్ చేయము, పుట్స్ని యూజ్ చేస్తాము. అంటే అంటే నిఫ్టీ 2 years 1 year టైం పీరియడ్ ఉంది. ఎందుకంటే లీప్ ఆప్షన్స్లో అంటే 4 monthsకి వెళ్ళే వరకు వెళ్ళేప్పటికీ కాల్స్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు పుట్ ప్రీమియమ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ పెరుగుతుందని యాంటిసిపేషన్తో ఉంటుంది కాబట్టి కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎప్పుడైనా 4 months అంటే 1-2 months అయితే పెద్దగా చేంజ్ ఉండదు. కానీ 1 year మోర్ దెన్ 1 year ఆప్షన్స్కి వెళ్తే ప్రీమియమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక పుట్ని బై చేస్తాం అనుకోండి, అది స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు. నిఫ్టీ అనుకోండి మనకి 2027 అంటే 5 years ఉంటుంది, కానీ నెక్స్ట్ ఇయర్ వరకు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 2025 పుట్ని బై చేశారనుకోండి, దానికి మనం రఫ్గా 800 అట్లా ప్రీమియం పే చేస్తాం. 810, 820 అలా ఉంటుంది, ప్రీమియం పే చేస్తాం. అంటే మన మ్యాక్సిమం రిస్క్ ఎంత? 810 points ఆర్ 820 వాట్ ఎవర్ ఎంతైతే మనం ప్రీమియం పే చేసాం, బై చేసామో అది మన మ్యాక్సిమం రిస్క్ అవుతుంది. అది ఎప్పటి వరకు టైం ఉంది అంటే మనకి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్. ఒకవేళ మనం 2025 డిసెంబర్ తీసుకుంటే, 2026 డిసెంబర్ తీసుకుంటే మనకు 2 years వరకు టైం ఉంటుంది. ఇంత టైం వాల్యూ ఎంత ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే టైం వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ప్రీమియం డీకే అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మార్కెట్ అక్కడే ఉన్న మన అంటే మన ప్రీమియం గురించి మెల్ట్ అయిపోతుందని మనం ప్రీమియం డీకే గురించి ఆలోచించక్కర్లేదు. అంటే మనకి 1 year టైం ఉంది, 1 year మోర్ దెన్ 1 year టైం ఉంది. కింద పెడుతూ ఉంటే ఆ ప్రీమియం పెరుగుతూ ఉంది, పైకి వెళ్తూ ఉంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది. కానీ మనం కేవలం రిస్క్ని తగ్గించుకోవడం కోసం ట్రేడ్ చేయట్లేదు కదా, ఓన్లీ మనం ప్రాఫిట్ కోసం చేస్తున్నాం. మనం అక్కడ ఇక్కడ ఏంటంటే లీప్ ఆప్షన్స్లో మనకి అన్ని స్ట్రైక్ ప్రైస్లు ట్రేడ్ అవ్వవు, ఎందుకంటే వాల్యూమ్ తక్కువ ఉంటాయి కాబట్టి ఓన్లీ రౌండ్ ఫిగర్ ఆప్షన్సే ఉంటాయి. అంటే 24,000 కానీ, 25 కానీ, 26 కానీ ఇలాగే చేయాలి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ బట్టి మనం 25,000 పుట్ తీసుకుంటే 800, 820, 830 అలా ప్రీమియం పే చేస్తాం. అంటే దానికి ఆపోజిట్గా మనం ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ ది మనీ పుట్ని ఒకటి సెల్ చేస్తాం. అంటే 24,500 కానీ మనకి పడుతుందని గట్టిగా అనిపించింది అనుకోండి, ఇంకొంచెం కిందకి వెళ్తాం 24,300 ఆర్ 24,200. అంటే డిపెండ్ ఆన్ మనం ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉన్నాము అంటే ఒకలాగా, లేదంటే మనం అంటే పడితే పడవచ్చు లేదన్నప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం, దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం.
అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకి నిఫ్టీ డిసెంబర్ పుట్ బై ఉంది, అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టైం ఉంది. దానికి ఆపోజిట్గా మనం ప్రీమియం రిసీవ్ అనేది చేసుకోవాలి కాబట్టి 24,400 ఆర్ 300 పుట్ని సెల్ చేస్తాం. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏం చూడాలంటే మనం ప్రీమియం పెయిడ్ అంతా 800 పాయింట్స్ అనుకుంటే దాంట్లో అట్లీస్ట్ 20% ఫస్ట్ టైమే మనకి ప్రీమియం రిసీవ్ అయిపోవాలి. అలాంటప్పుడు మన రిస్క్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. అంటే 800 అంటే 160, 150 ఆర్ 200 దాటి ఉన్న ప్రీమియాన్ని సెల్ చేస్తే మన రిస్క్ అనేది ఆల్మోస్ట్ జీరో అవుతుంది. అంటే కరెంట్ వీక్ ప్రీమియం అంత ఉండదు కాబట్టి నేను ఈ కరెంట్ వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ ప్యూర్లీ డిపెండ్ మార్కెట్, అంటే మనం మార్కెట్ని ఎలా అసెస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి తీసుకుంటాము. మనం తీసుకున్నది ఆపోజిట్ అయినా పెద్దగా లాస్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో మనం 24,500 పుట్టు మంత్ ఎండ్ తీసుకున్నాం, లేదా జాన్ ఫస్ట్ వీక్ సెల్ చేసాం అనుకోండి, అది 200 పాయింట్స్ రిసీవ్ అయ్యింది అనుకోండి. మనం 800 పాయింట్స్ని పే చేసాము, 200 పాయింట్స్ని రిసీవ్ చేసుకున్నాము. ఇక్కడ 2 కండిషన్స్, మార్కెట్ బాగా పెరిగిపోవడం లేదా మార్కెట్ 3 కండిషన్స్ ఉండడం, బాగా పైకి వెళ్ళడం, అక్కడక్కడ ఉండడం, పడిపోవడం. ఈ 3 కండిషన్స్లోనూ మనం లాస్ అవ్వడం కుదరదు. ఎందుకంటే బాగా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఇక్కడ పుట్టు సెల్ చేసాం కదా 24,600 పుట్టు, అది జీరో అయిపోతుంది. అంటే మనం సెల్ చేసాం కాబట్టి మనకు అక్కడ 200 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటాం. పైకి వెళ్ళింది కదా మన డిసెంబర్ పుట్టు తగ్గిపోతుందా అంటే అది లీప్ ఆప్షన్ కాబట్టి ప్రీమియం డిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తగ్గుతుంది, కానీ చాలా తక్కువ తగ్గుతుంది. అంటే ఒక 500 పాయింట్స్ పెరిగితేనే 160, 170 తగ్గుతుంది. నెక్స్ట్ 500 పాయింట్స్ పెరిగితే 130, 140 తగ్గుతుంది. అంటే మనకి 1000 పాయింట్స్ అప్ వెళ్ళిపోయినా లాస్ అయితే ఏమి ఉండదు. అంటే అప్ సైడ్ రిస్క్ జీరో అయింది. అక్కడక్కడే ఉంటే అక్కడక్కడే ఉన్న మనం ప్రాఫిట్లో ఉంటాం. ఎందుకంటే అక్కడక్కడ ఉన్న కరెంట్ డిసెంబర్ లీప్ ఆప్షన్ ప్రీమియం చాలా తక్కువ తగ్గుద్ది కాబట్టి అది కొంచెమే తగ్గుతుంది. కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు. కింద పుట్ సెల్ చేసాం కదా, అది మనకి ప్రాఫిట్లో ఉంటుంది. అంటే మనం రేంజ్ బౌండ్ మార్కెట్లో ప్రాఫిట్లో ఉంటాము, అప్ సైడ్ అయినా ప్రాఫిట్లో ఉంటాం. మరి ప్యానిక్గా పడిపోయింది అనుకోండి, మార్కెట్ బాగా పడిపోతుంది అనుకోండి, అలాంటి కేసులో కూడా మనకి రిస్క్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకుంది ఈ ఎగ్జాంపుల్లో 24,400 అనుకుంటే, రిసీవ్డ్ ప్రీమియం 200 అనుకుంటే 24,200 నుండి మనకి లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కంటే ఒక 500 పాయింట్స్ కంటే కింద పడితేనే మనకు లాస్ ఉంటుంది. 500 కంటే కింద పడి ఇంకా పడుతూ ఉందనుకోండి, మన డిసెంబర్ పుట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే మనం ఏం చేస్తామంటే 24,400 మైనస్ 200 అంటే 24,200కి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏం చేస్తామంటే ఆ స్ట్రైక్ ప్రైజ్ ఆ పుట్ని స్క్వేర్ ఆఫ్ చేసి కింద పుట్ని స్ట్రైక్ ప్రైజ్ని సెల్ చేస్తాము. అవసరమైతే మనం ఒక ఎక్స్పైరీని స్కిప్ చేస్తాం అనుకోండి, దాని ప్రీమియం దీనికంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు డిసెంబర్ ఎండ్ది అనుకోండి, జాన్ ఫస్ట్ వీక్ వదిలేసి జాన్ సెకండ్ వీక్ చేసాం అనుకోండి, 200 పాయింట్స్ కిందది కూడా ఇంతకంటే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ కూడా మనకి ఏముండదు. ఐడియల్ క్లోజింగ్ ఎక్కడ అంటే బెస్ట్ అమౌంట్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఏదైతే పుట్ సేల్ చేసాం కదా ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కానీ క్లోజ్ అయితే మార్కెట్ మనకి ఎక్సలెంట్ రిటర్న్ వస్తుంది. అంటే దీంట్లో అయిన డ్రాబ్యాక్స్ లేవంటే డ్రాబ్యాక్స్ అనేవి చాలా చాలా తక్కువ. మనకి మనం అనుకున్న దానికి ఆపోజిట్గా వెళ్తే టైం అయినా వేస్ట్ అవుతుంది తప్ప అన్లిమిటెడ్ లాస్ రావడం కాదు. ఈవెన్ లిమిటెడ్ లాస్ కూడా చాలా నెగ్లెజిబుల్ లాస్ ఉంటుంది. అలాగే మార్జిన్ ఎంత ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మార్జిన్ డిపెండ్ ఆన్ రిస్క్ కదా. ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఓన్లీ ఎక్స్పోజర్ మార్జిన్ పే చేస్తే చాలు. ఎక్స్పోజర్ అంటే స్పాన్ మార్జిన్ అనేది ఉండదు దీనికి. ఎక్స్పోజర్ మార్జిన్ పే చేస్తే చాలు. అది 2% ఆఫ్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అంటే నిఫ్టీకి వచ్చి 10,000 ఉంటుంది. అలాగే ఆప్షన్ బై వాల్యూ మనం పే చేయాలి. ఎప్పుడైనా సరే ఆప్షన్ బై వాల్యూ పే చేయాలి కాబట్టి మనం ఈ ఎగ్జాంపుల్ అయితే డిసెంబర్ పుట్ ఎంత ఉంది ఆప్షన్ బై వాల్యూ ఆ ప్రీమియం పే చేయాలి. ప్లస్ ఎక్స్పోజర్ మార్జిన్ ఒక 10,000 పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా రూల్స్ వస్తున్నాయి కదా ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్, అది ఎక్స్పైరీ రోజు ఉంటుంది. మనం ఎక్స్పైరీ రోజు కంటే ముందు రోజు కావాలంటే షిఫ్ట్ చేసేసుకోవచ్చు. క్యాలెండర్ మార్జిన్ స్ప్రెడ్ని చివరి రోజు తీసేశారు. కావాలంటే మనం నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మార్చుకుంటూ వెళ్ళచ్చు. అది ఇంకా అప్లికబుల్ కాలేదు. అలాగే ఇది ఓన్లీ ఇండెక్స్కే పనికొస్తుందా స్టాక్స్ పనికొస్తుంది అంటే స్టాక్స్ కూడా పనికొస్తుంది. స్టాక్స్ కూడా చేయొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఇంత అంటే నిఫ్టీలో ఉన్నట్టుగా మనకి 1 year 2 years ఉండవు. స్టాక్స్ అయితే మనం 3 months వరకు చేసుకోవచ్చు. అంటే కరెంట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ అంటే ఫార్ మంత్ కరెంట్ మంత్ లేదా నెక్స్ట్ మంత్ కరెంట్ మంత్ కాంబినేషన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ అంటే మనకి 1 year వరకు ఉంటుంది. కాకపోతే 1 year ఆప్షన్స్ అంత యాక్టివ్గా ఉండవు. 3 months 6 months అయితే ఆప్షన్స్ అయితే యాక్టివ్గా ఉంటాయి. థ్యాంక్ యూ సార్.